ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ విమర్శించారు. మాజీ సీఎం కేసీఆర్ ను బద్నాం చేసేందుకు అసెంబ్లీని వేదిక చేసుకుంటున్నారని ఆరోపించారు. సభలో సీఎం అబద్ధాలు చెప్తే ఏం చేయాలో ప్రజలకు తెలుసన్నారు. తప్పుడు లెక్కలతో ఇవాళ అసెంబ్లీని ప్రజలను తప్పుదోవ పట్టిస్తా ఉన్న రేవంత్ రెడ్డిని ఏం చేయాలో మీరే ఆలోచించండి. బడ్జెట్ను ఫండ్ చేసే సన్నాసులు ఇంకెవరు ఉంటారా చెప్పండి? కేవలం కేసీఆర్ గారిపై బట్టగాలు చేయాలా, తన అసమర్థతను కప్పిపుచ్చుకోవాలా? దయచేసి ప్రజలకు చెప్పాలా, ఇది మోసపూరితమైన బడ్జెట్. అందుకే కేటీఆర్ గారు మా నాయకులు 6 గ్యారంటీస్ పైన బిల్లును ప్రవేశపెట్టబోతున్నారు, ప్రైవేట్ బిల్లును. మొత్తం తెలంగాణ సమాజం కానీ, తెలంగాణలో ఉన్నటువంటి శాసన సభ్యులు కానీ, శాసన మండలి సభ్యులు కానీ అందరూ కూడా దయచేసి ఈ బిల్లుకు మద్దతు తెలపాలని చెప్పని కోరుకుంటున్నాం. 25-26లో 23,108 కోట్ల రూపాయలు 7.55% దే అలొకేటెడ్ ఫర్ ఎడ్యుకేషన్. 26-27కి వస్తప్పటికీ 8.23%గా అది 26,674 కోట్ల రూపాయలు వెరచి అది 3,566 కోట్లు మాత్రమే పెరిగినట్టుగా కనబడతా ఉంది. తప్పుడు లెక్కలతో ఇవాళ అసెంబ్లీని ప్రజలను తప్పుదోవ పట్టిస్తా ఉన్నారు.